హాయ్ అండి. ప్రిన్సెస్ కట్టు పర్ఫెక్ట్‌గా షేప్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో సైజెస్ వైస్ చెప్తాను. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. ఎంత పెద్ద సైజ్ అయినా, ఎంత చిన్న సైజ్ అయినా కరెక్ట్‌గా షేప్ అనేది వచ్చేస్తది. ఎవరికైనా కావాలంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి దీనికోసం మనం 1 మీటర్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. తక్కువ మాత్రం తీసుకోకూడదు. కానీ కస్టమర్ 1 మీటర్ తీసుకొచ్చారు కాబట్టి కొంచెం నాకు అతుకులనేవి ఎక్కువ పడ్డాయన్నమాట. పెద్ద సైజు కొంచెం ఇది. ఇప్పుడు నేను లైనింగ్‌ని తడిపి ఆరబెట్టుకొని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేశాను. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతే. ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పొడుగొచ్చేసి ఒక 10 నుంచి 10.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు అన్నారు కస్టమరే. సో 10 ఇంచులకి మార్కింగ్ వేశాను. ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పైన ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఇప్పుడు బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకొని ఇలా బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఇలా సైడ్ జాయిన్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర ఒక గీత తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఒక గీత తక్కువ 9 ఇంచుల దాకా 8.9 అంటే ఇంకా 9వ నెంబరే కదా. నేను 3.5 ఇంచులు తీసేసుకుంటున్నాను. 3.5 ఇంచులు అనేది తీసేసుకోండి. తీసేసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ 3.5 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా చూసుకునేటప్పుడు 8 మీద 9 గీతల్లో ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 9 గీతలు. దానికి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 6 ఇంచులు అనేది హ్యాండ్ లూజు. ఇప్పుడు ఇక్కడ ఒక పైకి ఒక లైన్ వేయండి. ఈ క్రాస్గా ఒక లైను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అంతే. ఈ కార్నర్ దగ్గర 9వ నెంబర్ కాబట్టి ఇంకా దగ్గర ఒక 2 ఇంచులు తీసుకోండి ఈ కార్నర్ దగ్గర. ఓకేనా. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా చక్కగా తిప్పేసుకోవాలి. అయిపోయింది. కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఇలాగా కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అంతేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా, ఈ పీస్ అనమాట. ఈ పీస్ వచ్చేసి మనకి సైడ్కి అతుకులు. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి, కట్ చేసేసి నీట్గా. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెనే. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని బ్లౌజ్ని ఇలా తిప్పేసుకుని చెస్ట్ లూజ్ అనేది ఉక్స్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా ఉక్స్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు వచ్చేసి దగ్గర 9 ఇంచుల దాకా వచ్చిందండి. 9 ఇంచులు. 9వ నెంబర్ 9 ఇంచులు కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. హైట్ పైన షోల్డర్ కుట్టు తగ్గించి పట్టుకుని ఇలా స్ట్రెయిట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి, సరిపోతుంది. అంతే, ఇంకేం అవసరం లేదు. బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి వేసాం కదా. చెస్ట్ లూజ్ కూడా కింద ఎంత అయితే ఇచ్చామో పైన అంతే ఇవ్వండి. ఇక చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది. ఒక్కొక్కసారి మనకి క్రాస్లు వస్తాయి అన్నమాట మనకు తెలియకుండానే. ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయిందండి. ఇప్పుడు వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. నెక్ కోసం 3.5 ఇంచులు తీసుకుంటున్నాను.
నెక్ కోసం 3 ఇంచులు, 3.5 ఇంచులు నెక్ విడ్త్ వచ్చేసి. అస్సలు మిస్ చేసుకోకండి. 7 ఇంచులు ఫుల్ షోల్డరు, నెక్ కోసం 3.5 ఇంచులు. ఇక్కడ 3 ఇంచుల లాగా కనిపిస్తుంది కదా, మళ్ళీ నేను మార్చానండి. 3.5 కింద డౌన్ వచ్చేసి 3.5, నెక్ వెడల్పు వచ్చేసి 3.5, నెక్ డౌన్ వచ్చేసి 3.5. ఇలా అన్నమాట. ఇలా నీట్గా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలాగా ఇక్కడ 1.5 ఇంచు వదిలేసుకుని నెక్ డీప్ వరకు మనం చిన్నగా బాదం షేప్, అదే చిన్న రౌండ్ షేప్ ఇవ్వాలి, లీఫ్ షేప్ అంటారు. నెక్ విడత వచ్చేసి 3.5 ఇంచులు ఇచ్చాను. ఇక్కడ కూడా 3.5. ఇంకా నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇక్కడ 3.5 ఇచ్చేసుకుని ఇలాగా ఈ రెండిటి మధ్యలో ఒక పాయింట్ పెట్టండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఇలాగా ఇక్కడ మన షేప్ ఇవ్వాలి. ఒక 1/2 ఇంచుతో ఇస్తే సరిపోతుంది షేప్ అనేది. ఒక 1/2 ఇంచుతో షేప్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసాను, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని స్లోప్ ఇవ్వండి. మళ్ళీ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని డౌన్ వచ్చేసి నేను ఒక 7 ఇంచుల కన్నా తక్కువ తీసుకుంటున్నాను. అంతగా మ్యాచ్ కాకపోతే మనం డౌన్ చేసుకోవచ్చు, లేదంటే అప్ చేసుకోవచ్చు. ఇలా లైన్ వేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేయండి మన వైపుకి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు రావన్నమాట. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అని తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలేసుకుని ఆర్మ్ రౌండ్ అని చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ కాలేదు, కొంచెం కిందకి దింపుతున్నాను, అంటే 7 ఇంచులు తీసేసుకుంటున్నాను అనమాట. 7 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఇలా నీట్గా కర్వ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్తో డాట్తో కలిపి 9.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. అక్కడి నుంచి హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు, ఇవన్నీ మార్కింగ్ వేసుకుని నీట్గా వేసేసుకోవాలి మార్కింగ్ అనేది. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. నేను నెక్ కట్ చేయను, అదే లీఫ్ కట్ చేయను. లీఫ్ కట్ చేయకుండా మిగతాది కట్ చేస్తాను. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారు ఎంత తక్కువ వచ్చిందో. ఫ్రంట్ పార్ట్లో మనకి కింద అతుకులు పడతాయి అన్నమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ వితౌట్ షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా లైన్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లోత అది కొంచెం రౌండ్ తీసుకోండి. ఫ్రంట్లో డీప్ నెక్ అనమాట, మరీ ఓవర్ డీప్ కాదు, నార్మల్ డీప్. 3.5 ఇంచులు. ఇక్కడ 3 ఇంచులు చూపిస్తుంది చూసారా, లేదు 3.5 ఇంచులు తీసుకోవాలంట. వాళ్ళకి 3.5 కావాలన్నారు. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్లో కొంచెం కట్ చేశాను అనమాట. అందుకని స్టార్టింగ్ నుంచి మీకు 3.5 అని చెప్తున్నాను. ఇలాగా ఇక్కడ ఫుల్ షోల్డరు 7 ఇంచులు. అంతేనండి.
ఇక్కడ సైడ్కి కొంచెం 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. మనం ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుట్టాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఉండాలి. 3 సైజులు ఉంటాయండి చెస్ట్ పాయింట్కి, స్మాల్, మీడియం, లార్జ్. అంటే 30 సైజు వరకు అయితే స్మాలు, 32, 34 వరకు అయితే స్మాలు, 35 నుంచి 39 వరకు మీడియము, 40 నుంచి ఇంకా ఎక్కువ అనమాట. సో ఇది వచ్చేసి 36, 37 సైజు అండి, మీడియం సైజు. ఓకేనా. మీడియం సైజు వాళ్ళకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి 10.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది. అదే స్మాల్ వాళ్ళకైతే పావుతక్కువ 10 లేదంటే 10 ఇంచులు. బాగా పెద్ద సైజు 40 సైజు అయితే పావుతక్కువ 11 ఇంచులు అలా ఉంటుంది. ఇలా సైడ్కి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇక స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇక్కడ కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుని పైనుంచి కొంచెం క్రాస్గా, అంటే కొంచెం లైట్గా పైనుంచి ఇక్కడి నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. దీనివల్ల ముడతలు అనేవి రావన్నమాట. షోల్డర్ పెరిగింది కదా అందుకుని. ఈ ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం తగ్గించమన్నారు. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఎక్కడికైతే టచ్ అవుతుందో దానికన్నా 1 ఇంచ్ పైకి పెట్టాను. ఇలా 1 ఇంచ్ పైకి అయితే సరిపోతుంది. ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా ఇక స్టార్ నెక్ ఇమ్మన్నారు. ఇలా ఇవ్వాలన్నమాట స్టార్ అనేది. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్. ఇది మీడియం సైజ్ అని చెప్పాను కదా, 36 అలా ఉంది, 37. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 10.5కి మార్కింగ్ వేశాను. 40 సైజ్ అయితే పావుతక్కువ 11 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. బాగా పెద్ద సైజ్ అయితే దీనికి 10.5 అయితే సరే. మన వైపు నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు అనమాట అది. సో ఇక్కడ పావుతక్కువ 4 ఇంచులు, అక్కడ నుంచి 2.25 ఇంచులు అంతే. చెస్ట్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. కింద పావుతక్కువ 4, పైన 4.25, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి. అదే స్మాల్ సైజ్ అయితే మన వైపు నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి వదిలేసుకుని 3 ఇంచులు తీసుకోవాలి, పైన 3.5 తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర. అదే బాగా పెద్ద సైజ్ అయితే మాత్రం 4 ఇంచులు 4.25 అలా ఉంటుంది అనమాట. చెప్తాలేండి ఒక వీడియోలో. అంతే, ఇలా షేప్ ఇచ్చేసేయండి. నేను చెప్పేది ఖర్చులతో కలపనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. అంటే నెక్ దగ్గర మనకి లూజ్ రాకుండా ఉంటాయి. కింద ఖర్చులు ఉంచాలి, ఉక్సు పట్టి ఖర్చులు ఉంచాలి. పైన మాత్రం దగ్గరగా కట్ చేసుకోవాలి నెక్ దగ్గరగా, అప్పుడు మాత్రం మీకు లూజ్ రాదు. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే పెడతాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను పాయింట్స్ పెడతానండి, చెస్ట్ పాయింట్. షార్ట్ వీడియోలో అయినా లాంగ్ వీడియోలో అయినా సరే ఏ సైజు వాళ్ళకి ఎంత ఉండాలి బండ గుర్తుల్లో చెప్తానమాట. ఖర్చులతో కలిపి చెప్పేస్తాను మీకు. ఓకేనా. ఇలా కొంచెం ప్రెస్ చేసేయండి. ఇక్కడ అడుగు భాగంలోకి వచ్చేస్తుంది. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కట్ చేసి కుట్టాను నేను కుట్టేటప్పుడు. ఒక కుట్టు వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఇది వెనకాల పార్ట్ అనమాట, అదే ఫ్రంట్, లెఫ్ట్, రైట్. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.